వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ కూటమి పెద్దల్ని అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారిని కూడా ఘాటుగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. అంటే 6 నెలల పరిపాలనా కాలం పూర్తి చేసుకున్నటువంటి కూటమి సాధించింది ఏంటి? 6 నెలలు మేము ప్రతిపక్షంగా ఉన్నాం, మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ కోర్టుకు సైతం వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేది ఏంటి? అంటే అధికారం పోయినా అహంకారం తగ్గలేదు వాళ్ళకి అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో నిజమెంత? అలాగే తోలు తీస్తా, ఇకపై ఊరుకునేది లేదు, తోకలు కత్తిరిస్తాం అని చెప్పి చేసినటువంటి హెచ్చరికలు దేనికి సంకేతం? అధికారంలో ఉన్నారు, చర్యలు తీసుకోవడం మానేసి హెచ్చరికలకే పరిమితం అవుతున్నారా అన్నటువంటి పాయింట్ కూడా మనం కాస్త ఈ చర్చలో తీసుకోవాలి. ముఖ్యంగా ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా వ్యవస్థలన్నీ సరే మన చేతుల్లోనే ఉండాలి, మనం చెప్పినట్టే వినాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఇప్పటికీ కూడా ఉన్నారు, దానికి అలవాటు పడిపోయి ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎంపీడీఓ జవహర్ బాబు గారి మీద జరిగినటువంటి దాడి, అంటే ఆయన వాళ్ళ ఇళ్ళు అడిగింది ఏంటి? ఎంపీపీ గారు రూమ్ తాళం వేసింది, ఆ రూమ్ తాళాలు ఇస్తే మేము లోపలికి వెళ్ళాలి. ఎంపీపీ గారు ఉంటే తప్ప మేము తాళాలు ఇవ్వమని చెప్పి ఎంపీడీఓ చెప్పడంతో ఇంకా వాళ్ళకి ఆగ్రహం వచ్చి అక్కడ ఉన్నటువంటి కుర్చీలు అన్నీ కూడా తీసి ఆయన మీద విచక్షణారహితంగా దాడి చేయడం. ముందు వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తే అయిపోతుంది కదా, అది చేయకుండా ఇంకా వాళ్ళకి అహంకారం తగ్గలేదు, 11 సీట్లు వచ్చినా కూడా నాయకులకు బుద్ధి రాలేదు, ఇలాంటి మాటలు హెచ్చరికలకి పరిమితం చేయడం అనేది కాస్త సమంజసం కాదేమో కూటమి ప్రభుత్వానికి అనేది ఒక పాయింట్. అయితే మాకు అధికారం పోతే పోయింది, 39 నుంచి 40% సీట్లు మాకున్నాయి, మాకు ఉండాల్సిన బలం మాకుంది, సో మేము ఏం చేసినా పడుండాల్సిందే అనేటువంటి ఒక ధోరణి వైసీపీ వాళ్ళు తీసుకెళ్తుంటే మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి 11 కూడా ముందు రావు. ఇప్పటికే పోగొట్టుకున్నటువంటి పరువుని ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి, ఎందుకంటే నిన్న విద్యుత్ బిల్లు బాగా పెరుగుతున్నాయి, ఛార్జీలు మోత మోగుతోంది అంటూ ప్రజా పోరాటానికి పిలుపునిచ్చారు. కాబట్టి మరి దాంట్లో తప్పులు ఎవరు ఉన్నాయి ఏంటి అనేది తర్వాత విషయం. ముందైతే ఒక ప్రతిపక్షంగా ప్రజల్లో ఉండాలి అన్నటువంటి ఒక పద్ధతికి అలవాటు పడుతున్నారు కాబట్టి స్వాగతించాలి, తప్పులేదు. కానీ ఇలాంటి పనులు కూడా మేము చేస్తాం, దాడులు చేస్తాం, అవసరం అయితే మా ఇష్టం వచ్చింది చేస్తాం, మీరేం వాళ్ళ భాషలో అనలేంగానమాట అంటే మాత్రం ముందు ప్రజలే ఇంకా గట్టిగా సమాధానం చెప్తారు. సో మొత్తానికి అధికారుల మీద దాడి చేసినటువంటి దాని మీద